బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జరిగిన రైతు సంఘం సమావేశంలో నిమ్మ జీడి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభంపై చర్చించి రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం ప్రశ్నించారు. నిమ్మ రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తుంటే మార్కెట్లో ధరలు లేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. జీడి మామిడి రైతుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగినా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించాడు. ఎరువులు, పురుగుల మందు ధరలు పెరిగినా, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగినా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నిమ్మ రైతులకు బస్తాకు 2000 రూపాయలు గిట్టుబాటు ధర, జీడి గింజలకు కిలోకు 200 ధర ప్రకటించాలని, రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి నష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాలి. రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని బి బలరాం ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పోలోజు నాగేశ్వరరావు, తెల్లం బాలాజీ, జోడి చంద్రరావు, మోహన్ రావు, పాయం అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎరువుల ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసింది. దీనివల్ల రైతులకి పంటలకి ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో రైతులు కష్టపడి పండిస్తున్నటువంటి పంటలకి మద్దతు ధరలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో రైతుల సమావేశం జరిగింది. టన్ను పామాయిల్ గెల్లకి 26,000 రూపాయలు ధర కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ధరలు పెంచకపోతే రైతాంగం నిలబడలేరు. రెండోది, నిమ్మ ధర విపరీతంగా పడిపోయింది. బస్తా 2,500 నుంచి 3,000 రూపాయలు అమ్మినటువంటి నిమ్మకాయలు ఇప్పుడు 1,000 రూపాయలకు కూడా కొనటం లేదు. నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంచేత కనీసం నిమ్మకాయలు బస్తా 2,000 నుంచి 2,500 రూపాయలకు కొనుగోలు చేసి నిమ్మ రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే బజార్లో ప్రజలు నిమ్మకాయ కొనుక్కోవాలంటేనేమో రేట్ ఎక్కువ ఉంది, రైతు అమ్మితేనేమో రేటు రావట్లేదు. మూడోది, జీడి గింజలు ధర కూడా బాగా తక్కువకి కొంటున్నారు. ఈ రోజున కేజీ 100 రూపాయలు, 120 రూపాయలు మించి కొంటలేదు. 200 రూపాయలు ధర లేకపోతే జీడి గింజలు రైతులకు ఏమాత్రం కూడా గిట్టుబాటు కాదు. జీడి గింజలు కిలో 200 రూపాయలకి కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచినటువంటి ఎరువుల ధరల్ని తక్షణం తగ్గించాలని కోరుతున్నాం. కేజీ 6 రూపాయల నుంచి 15 రూపాయలు ధర పెరిగిపోయింది. అలాగే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల మీద, ప్రజల మీద భారాలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యావసర